నమస్కారం, శిల్పా టీవీ న్యూస్ కి స్వాగతం. నంద్యాల పట్టణ ప్రజలకు మరియు శిల్పా టీవీ ప్రేక్షకులకు బక్రీద్ శుభాకాంక్షలు. ముందుగా ముఖ్యాంశాలు. నంద్యాలలో ఘనంగా బక్రీద్ వేడుకలు. నంద్యాలలో ఘనంగా అంబేద్కర్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం. ఏ కోడూరులో పనిచేయని పేస్ యాప్ ఉపాధి హామీ కూలీల ఆందోళన. నంద్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో వైభవంగా జరిగాయి. ముస్లిం సోదరులు మసీదులు, ఈద్గాలలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగ వేళ నంద్యాల పట్టణంలోని ప్రముఖ ఈద్గాల వద్ద ముస్లింలు భారీ సంఖ్యలో పాల్గొని ఈద్ ఉల్ జుహా ప్రార్థనలు చేసుకున్నారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా బక్రీద్ ప్రార్థనలు మసీదులలో ప్రశాంతమైన వాతావరణంలో జరిగాయి. నంద్యాల మౌలాలు, ఇమాముల సంఘం నేతలు, మత పెద్దలు ప్రకటించిన ముహూర్తం ప్రకారం అన్ని మసీదుల్లో ఉదయం ప్రార్థనలు ప్రారంభమయ్యాయి. పట్టణంలోని సాయిబాబా నగర్ కుబ్రా ఈద్గాలో మసీద్ ఈ కుబ్రా షాదీఖానా దర్గా అధ్యక్షుడు హఫీజ్ అమ్జద్ బాషా సిద్దికి ఆధ్వర్యంలో ఉదయం 8:30 గంటలకు ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మత పెద్దలు మాట్లాడుతూ సమాజంలో త్యాగగుణం అత్యంత గొప్పదని, ఆ త్యాగానికి సంకేతంగానే బక్రీద్ పండుగను జరుపుకుంటామని గుర్తు చేశారు. ప్రతి ఒక్కరూ పేదలకు దాన ధర్మాలు చేసి మానవత్వాన్ని చాటుకోవాలని పిలుపునిచ్చారు. పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న ఈద్గాల వద్ద ప్రార్థనలు భక్తి భావంతో సాగాయి. భీమవరం పురాఖాన్ ఈద్గాలో మౌలానా అబ్దుల్ మాజీ సాహెబ్, మూలసాగరం ఈద్గాలో మౌలానా మహబూబ్ బాషా సాహెబ్, ఎస్ఆర్బీసీ ఈద్గాలో ముఫ్తీ రఫీ సాహెబ్ ప్రార్థనలు నిర్వహించారు. భారీగా తరలివచ్చిన ముస్లిం సోదరులతో నంద్యాల ఈద్గాలు జన సందోహంగా మారాయి. అందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. ఈద్ ముబారక్. ఈరోజు మన అల్ఫుర్ఖాన్ ఈద్గాలో పాత ఈద్గాలో మన మౌలానా అబ్దుల్ హాదీ గారి ఆధ్వర్యంలో నమాజు చేయడం జరిగింది. ప్రపంచం శాంతి కొరకు, భారతదేశం శాంతి కొరకు, ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అల్లాను దువా చేయడం జరిగింది. ఈరోజు ప్రజలందరూ ప్రశాంతమైన వాతావరణంలో నమాజ్ చేసి ఒకరికొకరు శుభాకాంక్షలు కూడా తెలియడం జరిగింది. ఈద్గాకు ఈ పండగ బక్రీద్ పండగ ఈద్గా కోసము మున్సిపల్ కమిషనర్ గారు, మున్సిపల్ శానిటేషన్ డిపార్ట్మెంట్ వారు మొత్తం మాకు సహకరించారు. మున్సిపల్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ మన అల్ఫుర్ఖాన్ ఈద్గా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా చాలా వరకు మాకు సహకరించారు. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు మమ్మల్ని సహకరించినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వారు కూడా కరెంటు ఇతర ఇబ్బందులు లేకుండా మమ్మల్ని సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎవరెవరు ఆల్ డిపార్ట్మెంట్స్ సహకరించినారో మన ఈద్గా కమిటీకి కానీ పండగ ప్రశాంతంగా జరగడానికి కానీ వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మన ఈద్గా కమిటీలో మన మున్నాగా అన్న గారు కానీ, అహ్మద్ అన్న, ఇంకా మిగతా కమిటీ సభ్యులందరూ కష్టపడి మొత్తం అరేంజ్మెంట్స్ కానీ ఎటువంటి లోపాలు లేకుండా, ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో నమాజ్ చేయుటకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరికీ బక్రీద్ పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ईद उल अजहा की नमाज हमारी इस मस्जिद अल फुरकान के ईदगाह में मनियार खलील अहमद साहब की ज़ेर निगरानी में तमाम सहूलतों के साथ आराम और सुकून के साथ नमाज अदा हुई और जितने भी नमाज ईद अदा करने के लिए आए थे उन सब को शामियाने का इंतज़ाम, पानी का इंतज़ाम और जो है वजू का, पीने का पानी का हर किस्म की सहूलत जो है हमारे मुतवल्ली साहब, हमारे यहाँ की कमेटी जो है बड़े शौक और ज़ौक़ से जो है पब्लिक की सर्विस की है, पब्लिक की खिदमत की है। बहरहाल जो है बड़े सुकून और आराम से जो ईद की नमाज हुई है और इस मौके पर
पब्लिक की खिदमत के लिए जितने भी डिपार्टमेंट जो यहाँ आए थे वो भी जो अल्हम्दुलिल्लाह बहुत अच्छा काम किए। और साथ साथ हमारे मीडिया के जो भाई हैं ये सब जो है हमारा बहुत साथ दिए। हर गम और खुशी में आप लोग जो है हमारी दुख को, हमारी खुशी को पब्लिक के बीच में बांटने का बेहतरीन जरिया मीडिया है। ये मीडिया के भाइयों को भी जो है हमारे मुतवल्ली साहब की तरफ से और जो है हमारे यहाँ की कमेटी और यहाँ के तमाम लोगों की जानिब से मीडिया के भाइयों का भी शुक्रिया अदा करता हूँ। और तीसरी बात यह है कि जुमा के दिन बासी खुतबे को 8 बजे से सुबह के 8 बजे से शाम के 5 बजे तक सुल्तान करने का प्रोग्राम रखा गया है, खतने का प्रोग्राम रखा गया है। इसलिए तमाम भाइयों से गुजारिश है अपने बच्चों को, अपने रिश्तेदारों के बच्चों को कल 8 बजे से शाम के 5 बजे तक बासी खुतबे को अपने अपने बच्चों को लाएं और सुन्नत इब्राहिमी कराने की कोशिश करें। अस्सलाम वालेकुम। आज हमारे नूनपल्ली साहिब नगर ईदगाह के अंदर ईद की नमाज ठीक 8:30 बजे ईद की नमाज पढ़ी गई। लोग बड़े ज़ौक़ और शौक़ के साथ ईद की नमाज अदा करने के लिए ईदगाह को जो है अलग सुबह 8:30 बजे के अंदर जो है तशरीफ़ लाए। बड़ी खुशी के साथ, मसरत के साथ ईद की नमाज भी अदा किए और आपस में एक दूसरे से जो है गले मिलते हुए मुआनका मुसाफा करते हुए ईद की मुबारकबादी पेश करते हुए लोग आपस में एक दूसरे को चाहते हुए और दिली मुबारकबादी पेश करते हुए गए। तो लिहाजा इस मौके पर ये ईद ऐसी है, हज़रत इब्राहीम अलैहिस्सलाम, हज़रत इस्माईल अलैहिस्सलाम, ये 2 बाप बेटे अल्लाह तबारक व तआला ने इनके ऊपर जो आजमाइश का इम्तिहान रखा। तो इस आजमाइश के इम्तिहान के अंदर बाप भी जो है साबित कदमी के साथ, सब्र के साथ सच्चे और कामयाब हुए और बेटे भी जो है कामयाब हुए। तो अल्लाह के हुक्म पर जो है हज़रत इब्राहीम अलैहिस्सलाम ने अपनी औलाद को जो है ज़ुबा करने के लिए आमदा हुए। तो अल्लाह तबारक व तआला इनकी सदा को देख कर जो है फरमाया, या इब्राहिम क़द सदक़्ता रुया, ऐ इब्राहिम तुमने जो है ख्वाब को सच करके बतला दिया, तुम्हारे इस अदा से जो मैं खुश हो चुका हूँ। तो लिहाजा मेरे अजीज बुजुर्गों और दोस्तों, मेरे और आपके आका ताजदार मदीना मोहम्मद रसूलुल्लाह सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि सहाबा ने पूछा कि ये कुर्बानियाँ क्या हैं, तो मा हाज़िहिल अज़िया या रसूलुल्लाह, अल्लाह के रसूल कुर्बानियाँ क्या हैं? तो अल्लाह के रसूल ने फरमाया सुन्नत अबीकुम इब्राहिम, हमारे बाप हजरत इब्राहिम अलैहिस्सलाम की सुन्नत है। तो फिर फरमाया कि मा अजरुहा या रसूलुल्लाह, ए अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम इसका अजर क्या है? तो अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कुर्बानी के जो जानवर दिए जाते हैं एक एक बाल के एवज में अल्लाह तबारक व तआला बंदे के हक में 10-10 नेकियां जो है अता करते हैं। बहुत बड़ी कुर्बानियों का सवाब, बहुत उम्दा सवाब है। जो बंदा अल्लाह तबारक व तआला जो है ये कुर्बानियों का गोश्त या कुर्बानी के जानवर अल्लाह के पास नहीं पहुँचते, सिर्फ बंदे की जो खालिस नीयत पहुँचती है। ऐ बारी ताला, मैं आज जो है तेरी रजा के लिए, तुझे राजी करने के लिए ये दुम्बा जो है कुर्बानी का जानवर जुबा कर रहा हूँ। अगर जरूरत पड़े तो तुझे राजी करने के लिए अपनी जान भी कुर्बान करने के लिए तैयार हूँ। तो ये वो मौका है। अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया कि जो है जब तक ये दुनिया कायम दायम है, क़यामत तक जो है ये कुर्बानियों का सिलसिला चलता रहेगा। तो लिहाजा ये कुर्बानी देने वाले तमाम मालदारों से, साहिब निसाब से मैं मुअद्दिबाना दरख्वास्त करता हूँ, कुर्बानी के जानवरों को जो है पर्दे के दायरे के अंदर जुबा करो, सफाई का ख्याल करो, दूसरों को तकलीफ न दो, महल्ले वालों को तकलीफ ना हो, किसी को रास्ता चलने वालों को तकलीफ ना हो। ऐसे जानवरों की कुर्बानी भी न दो जिनसे लोग जो है परेशान हैं, फितना चलने का अंदेशा है। तो लिहाजा ऐसी चीजों से भी जो है हिफाजत करें। तो लिहाजा हमारा मतलब यह है कि अल्लाह को राजी करना है। तो लिहाजा हजरत मौलाना अरशद मदनी दावत बरकातुहुम जो आलमी सदर हैं और जो है लोगों से जो है अपील करते हैं, गवर्नमेंट से भी दरखास्त करते हैं, डिमांड करते हैं कि आप गाय के जानवर को कौमी जानवर करार दो। हम सब भी जो है उस कौमी जानवर को जो है हाथ भी नहीं लगाएंगे, उसके पास भी नहीं जाएंगे। जिस तरीके से मोर को आपने जो है कौमी पक्षी बनाकर जो है आजाद किया है, उसके पास ना कोई जाता है, ना छीता है, ना उसको करता है, कोई काटता है। लिहाजा जो है गाय को भी तुम जो है कौमी जानवर करार दो। तो लिहाजा हम सब भी जो है इसके ताबे हैं। हम भी जो है दरखास्त भी करते हैं, डिमांड भी करते हैं कि गाय को कौमी जानवर अगर करार देंगे
तो इस गाय के पास कोई न जाएगा। अगर जाएगा तो बेचने वाला भी मुजरिम है, खरीदने वाला भी मुजरिम है, काटने वाला भी मुजरिम है और जो है खाने वाला भी मुजरिम है। हजरत के अल्फाज थे, लिहाजा हम भी चाहते हैं कि हजरत मौलाना अरशद मदनी साहब ने पूरे हिंदुस्तान के जो है आलमी सदर हैं, वो जो है जमीयत उलमा के सदर होकर सबको जो है मुसलमानों से दरखास्त किए हैं कि आप लोग भी जो है इसका एहतमाम करते हुए इन चीजों से परहेज करें। నంద్యాల జిల్లాలో మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. హోలీ క్రాస్ కెథడ్రల్ ఎదురుగా ఉన్న రైడర్ మెమోరియల్ హాల్లో నిర్వహించిన ఈ వేడుకకు మాల ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బన్న అధ్యక్షత వహించారు. ఈ ఏడాది 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో అత్యుత్తమ మార్కులు సాధించిన మాల విద్యార్థులకు అంబేద్కర్ ప్రతిభా పురస్కారం, అలాగే సమాజానికి ఉత్తమ సేవలు అందించిన మాల ఉద్యోగులకు అంబేద్కర్ సేవారత్న అవార్డులను ఈ వేదికపై ఘనంగా ప్రదానం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ ఐఆర్ఎస్ ఆఫీసర్ మరియు సంఘం గౌరవ అధ్యక్షులు లక్కా భూషణం, ఏపీ ట్రాన్స్కో రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ పీరయ్య, శాంతిరామ్ మెడికల్ కళాశాల హెచ్ఓడి డాక్టర్ విజయ్ కుమార్ హాజరై విద్యార్థులను అభినందించారు. ఈ ప్రతిభా పురస్కారాల్లో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 46 మంది 10వ తరగతి విద్యార్థులను, 16 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను నిర్వాహకులు శాలువాలు, మొమెంటోలు, మెరిట్ సర్టిఫికేట్లు మరియు నగదు బహుమతులతో ఘనంగా సత్కరించారు. డాక్టర్ కిషోర్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా విద్యార్థులకు కెరియర్ గైడెన్స్ ఇచ్చారు. పరీక్షల సమయంలో ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలి, జీవితంలో అనుకున్న లక్ష్యాలను సాధించడానికి ఎలాంటి ప్రణాళికతో ముందడుగు వేయాలనే విషయాలను వివరించారు. కార్యక్రమంలో డాక్టర్లు కరుణాకర్, నవీన్, మహానంది మండల విద్యాధికారి విజయ్ కుమార్, పాలిటెక్నిక్ కళాశాల హెచ్ఓడి సురేష్ కుమార్, గ్రూప్ 1 అధికారిని జన్నత్, కర్నూలు జిల్లా సర్వేయర్ల సంఘం అధ్యక్షుడు మద్దిలేటితో పాటు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్, అడ్వకేట్ ఫోరం నాయకులు దండు పుల్లన్న, అసోసియేట్ ప్రెసిడెంట్ మద్దయ్య, ఉపాధ్యక్షులు వీరేష్, ప్రతాప్, కార్యదర్శులు సంజీవ్ కుమార్, సోమయ్య, ట్రెజరర్ గుడిపల్లి సుజిత్, ఆనంద్ స్వరూప్, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, బ్యాంక్ అధికారులు, వివిధ ప్రభుత్వ శాఖల ఉద్యోగులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇంతటి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని నిర్వహించి తమ పిల్లల్లో ఆత్మవిశ్వాసాన్ని నింపినందుకు తల్లిదండ్రులు, నిర్వాహకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు అనగా 28/5/2026న మేము నంద్యాల రైడర్స్ హాల్లో మాల ఉద్యోగస్తుల సంఘం తరపున మాల విద్యార్థులు 10 ఇంటర్మీడియట్ మంచి మార్కులతో పాస్ అయిన విద్యార్థులను పిలిచి వారిని సన్మానించడం జరుగుతూ ఉంది. వారికి మెరిట్ సర్టిఫికెట్, అంబేద్కర్ మెమెంటో మరియు క్యాష్ ప్రైజ్ ఇచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. అలాగే వారికి అవసరమైన ఫ్యూచర్లో అవసరమైన విద్యా వ్యవస్థల గురించి చెప్పడానికి కూడా మంచి వక్తలను, అలాగే రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అయిన మన పేరయ్య గారిని వీళ్ళందరి చేత పిలిపించి మాట్లాడడం జరుగుతూ ఉంది. సో వారికి పిల్లలకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఈరోజు ఏదైతే ఎస్పెషల్లీ మాల కులస్తులు ఉన్నారో అత్యున్నతంగా మార్కులు సాధించి ఉన్న వారికి ఒక పురస్కారం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సభను చేయడం జరిగింది. ఇది ఎందుకంటే అంబేద్కర్ పేరు మీద ఇది చేయడం జరుగుతుంది. అంబేద్కర్ ఎందుకంటే అంబేద్కర్ పేరు పెట్టింది కుల వ్యవస్థ రూపుమాపే వ్యక్తే కాక ఆయన చదువులో ఎన్నో కష్టాలు పడి ఉన్నత స్థితికి చేరిన వ్యక్తి. ఎందుకంటే కుల వ్యవస్థ అనేది లేకపోతే ఈ యొక్క దేశానికి ఆయన యొక్క జ్ఞానము, నాలెడ్జ్ ఎంతో ఉపయోగపడేది. అంబేద్కర్ సేవా రత్న, అంబేద్కర్ ప్రతిభా పురస్కారాలను మాల ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. మాల కులానికి సంబంధించినటువంటి గ్రామీణ ప్రాంతాల్లో చదివి ఉన్నతమైన మార్కులు సాధించి ప్రతిభకు ఎంపిక చేయబడినటువంటి విద్యార్థులను సన్మానించి ఈ యొక్క అంబేద్కర్ యొక్క
ఆశయ సాధన కోసం వారి యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలని మాలా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు వారివి, ఎండనక వాననక కష్టపడితే కానీ పూట గడవని దీనస్థితులు వారివి. అలాంటి పేద కూలీల కడుపు కొడుతోంది ఓ యాప్. సాంకేతికత అందుబాటులోకి వస్తే కష్టాలు తీరుతాయనుకుంటే ఆ సాంకేతికతే ఇప్పుడు వారి నోటికాడి కూడును లాక్కుంటోంది. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో ఉపాధి హామీ కూలీల కన్నీటి గాథ ఇప్పుడు అందరినీ కలిచివేస్తోంది. ఫేస్ యాప్ అనే కొత్త విధానం ఉపాధి కూలీలకు గుదిబండగా మారింది. సూర్యుడు ఇంకా పూర్తిగా నిద్ర లేవకముందే తెల్లవారుజామున 6 గంటలకే ఆ పేద బతుకులు పారలు గంపలు పట్టుకొని ఉపాధి పనుల వైపు అడుగులు వేస్తాయి. వేసవి తీవ్రత దృష్ట్యా ఎండ ముదరక ముందే పని ముగించుకోవాలన్న అధికారుల సూచనల మేరకు నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలం ఏకోడూరు గ్రామానికి చెందిన కూలీలు తెల్లవారక ముందే పనుల దగ్గరకు చేరుకుంటున్నారు. కానీ అక్కడ వారిని పలకరిస్తున్నది పని కాదు, సాంకేతికత తెచ్చిన శాపం. కూలీల హాజరును గుర్తింపును నమోదు చేయడం కోసం ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన పేస్ యాప్ ఇప్పుడు ఈ పేదల బతుకులతో ఆడుకుంటోంది. తెల్లవారుజామున పనుల దగ్గరకు వస్తే గంటల తరబడి ఆ యాప్ ఓపెన్ కావడం లేదు. సర్వర్ డౌన్ అంటూ, సిగ్నల్ లేదంటూ గంటల తరబడి ఎండలోనే కూలీలు నిరీక్షించాల్సిన దుస్థితి ఏర్పడింది. ఉదయం నుంచి మండు టెండలో వేచి చూసినా యాప్ పనిచేయకపోవడంతో అటు పని లేక ఇటు కూలీ దక్కక కడుపు నింపుకోవడానికి మార్గం లేక ఆ పేద బతుకులు కన్నీరు మున్నీరవుతూ ఇళ్లకు తిరిగి వెళ్తున్నాయి. ఇప్పటికైనా పాలకులు స్పందించి ఈ కఠినమైన యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని కొనసాగించాలని మండల వ్యవసాయ కార్మిక సంఘం నాయకుడు డేవిడ్ మరియు ఉపాధి కూలీలు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు మేము ఉదయం 6 గంటలకు వచ్చినాము. 6 గంటలకు వచ్చినా కానీ మాకు ఫోటో యాప్ రావడం లేదు. దాన్ని వెంటనే రద్దు చేయాలా. కూలీలము చాలా ఇబ్బంది పడుతున్నాము. ఏ కోడుల్లో ఎక్కడైనా కానీ ఫోటో యాప్ అందడం లేదు కాబట్టి ఆ ఫోటో రద్దు చేసి ప్రభుత్వం వెంటనే మనకు తెలియదు. కేంద్ర ప్రభుత్వం కూడా చాలా ప్రజలను ఇబ్బంది పెడుతుంది. కూలీలు ఇప్పుడు 7:30 కావస్తుంది కాబట్టి ఇంతవరకు ఫోటో యాప్ అందడం లేదు. కానీ ఫేస్ ఫోటో రద్దు చేసి మన ఆలకించాలని కేంద్ర ప్రభుత్వం కూడా ఏమైనా చర్య తీసుకొని ఇలాంటి పద్ధతులు మార్చి మాకు మామూలు పాత పద్ధతులను కొనసాగించాలని మేము కోరుకుంటున్నాం. వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి డేవిడ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నంద్యాలలో ఘనంగా బక్రీద్ వేడుకలు. నంద్యాలలో ఘనంగా అంబేద్కర్ ప్రతిభా పురస్కారాల ప్రదానోత్సవం. ఏ కోడూరులో పనిచేయని పేస్ యాప్, ఉపాధి హామీ కూలీల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.